నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలుగు చిత్రసీమలో ఎస్వీఆర్ కీర్తి అజరామరం. రాజమహేంద్రవరంలో ఘనంగా జయంతి వేడుకలు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అండగా నిలబడతాం. విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎంపీ మార్గాని భరత్. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి భరోసా. రైతు సంక్షేమమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. హథ్రస్ తొక్కిసలాటలో 128కి చేరిన మృతుల సంఖ్య. వందల కుటుంబాల్లో విషాదం నింపిన బాబా సత్సంగ్. నట సార్వభౌమ విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు 106వ జయంతి వేడుకలు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్, ఎస్వీఆర్ కల్చరల్ అసోసియేషన్, నగర చిరంజీవి యువత ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు నేతృత్వంలో బుధవారం గోదావరి గట్టున ఉన్న ఎస్వి రంగారావు కాంస్య విగ్రహం వద్ద ఘనంగా జరిగాయి. తెలుగు చిత్రసీమ ఉన్నంతకాలం ఎస్వీఆర్ కీర్తి అజరామరంగా నిలుస్తుందని వక్తలు కొనియాడారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఎస్వీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. గత 19 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పంతం కొండలరావును అభినందించారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా తొలిసారిగా మహానటుడి జయంతి కార్యక్రమంలో పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ తనకు ఇది మరచిపోలేనిదన్నారు. రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ తన తండ్రి దివంగత జక్కంపూడి రామ్మోహన్ రావు అనుచరుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన కందుల దుర్గేష్కు మంత్రి పదవి రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ఎస్వీఆర్ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని వివరించారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఆ తర్వాత అందరినీ కలుపుకొని నగరాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని చెప్పారు. పంతం కొండలరావు మాట్లాడుతూ ఎస్వి రంగారావు చిరస్మరణీయుడని, ఆయనకు రాజమహేంద్రవరంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. కందుల దుర్గేష్తో పాటు మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, తోట సుబ్బారావు, నందపు శ్రీనివాస్, రామినేడి మురళి తదితరుల సహకారంతో గోదావరి గట్టున ఎస్వీఆర్ విగ్రహాన్ని నెలకొల్పామన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, డీసీసీబీ బ్యాంకు మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, జనసేన నగర అధ్యక్షుడు వై శ్రీను, కొత్తపేట రాజా, పడాల శ్రీనివాస్, ఏడిద బాబీ, కాంగ్రెస్ నాయకుడు రామినేడి మురళి, మాజీ డిప్యూటీ మేయర్ వాక్స్ ప్రసాద్, జామిశెట్టి గాంధీ, తోట సుబ్బారావు, అడప శ్రీహరి, నందపు శ్రీనివాస్, టీకే విశ్వేశ్వరరెడ్డి, మాజీ కార్పొరేటర్లు ప్రసాదుల హరినాథ్, జవ్వాది మురళీకృష్ణ, వాకచర్ల కృష్ణ, కంచుమర్తి చంటి, నేతలు రామచంద్రరావు, ఇన్నమూరి రాంబాబు, తంగెళ్ల బాబీ, రాయుడు సతీష్, మానే దొరబాబు, కాపు సంఘం నాయకులు అర్లపల్లి పురుషోత్తం, వడ్డీ మురళి, గుదే రఘునరేష్, అడబాల మరిడయ్య, మెట్ల ఎస్పాదం, గట్టి నరసయ్య, తవల వీరేంద్రనాథ్, ఇసుకపల్లి శ్రీనివాస్, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, నండూరి సుబ్బారావు, బులుసు ప్రకాష్, వామన వాసు, అయ్యల గోపి, వై ఉమామహేశ్వరి, బొరుసు శ్రీనివాస్, ఎజ్జరపు మరడయ్య, ఆసూరి సుధాకర్, ముళ్ళ మాధవ్, నొడగల సుధా, మద్దాల అను, పెళ్లి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. విశ్వనట చక్రవర్తి ఎస్ఎస్వి రంగారావు గారు, ఆయన యొక్క ఖ్యాతి, ఆయన చనిపోయి ఇంతకాలం అయినప్పటికీ కూడా, కొన్ని దశాబ్దాలు అయిపోయినప్పటికీ కూడా, నటుడిగా ఒక పేరు చెప్పాలంటే, మహానటుడిగా ఒక పేరు చెప్పాలంటే కొన్ని తరాల పాటు ఎస్వి రంగారావు గారి పేరు మాత్రమే జ్ఞాపకం వచ్చే విధంగా అద్భుతమైనటువంటి నటనా కౌశలంతో కేవలం ఆంధ్ర ప్రేక్షకుల్ని మాత్రమే కాకుండా తమిళ ప్రేక్షకుల్ని, ఆ మాటకు వస్తే ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ గర్వంగా తలెత్తుకునే విధంగా తన నటనా ప్రతిభను చూపించినటువంటి మహానటుడు ఎస్వి రంగారావు గారు, వారి జయంతి ఈరోజు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే పంతం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పంతం కొండలరావు గారు జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది క్రమం తప్పకుండా 10 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పెరిగినటువంటి, పుట్టింది నూజివీడులో అయినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో పెరిగి ఇక్కడి నుంచే వారి మేనమామ గారి ద్వారా సినిమా రంగంలోకి వెళ్ళినటువంటి ఎస్వి రంగారావు గారు అనతి కాలంలోనే పాతాళ భైరవి సినిమాతోటి అద్భుతమైనటువంటి పేరు తెచ్చుకుని కొన్ని దశాబ్దాల పాటు మహానటుడిగా కీర్తించబడినటువంటి సందర్భంలో వారి జయంతిని, వర్ధంతిని కూడా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నటువంటి కొండలరావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ
అదేవిధంగా ఇక్కడ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు ఈ గోదావరి బిడ్డలుగా ఈ గోదావరి సంస్కృతిని ప్రతిబింబించే విధంగా అందరు నాయకులు కూడా ఒక వేదిక మీదకి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాం. ఎస్వి రంగారావు గారి యొక్క 106వ జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఒక విషయం ఏంటంటే ఎస్వి రంగారావు గారి సినిమాలు మనం చూసినప్పుడు ఆ పాత్రలో ఆయన జీవిస్తాడు. అటువంటి నటుడిని మనం ఏనాడు చూడలేదు. ఆయన కొన్ని సినిమాలు అయితే నవ్వుతో నా భవిష్యత్, పండంటి కాపురం, పాతాళ భైరవి, ఆస్తులు అంతస్తులు ఇలాంటి సినిమాల్లో చాలా బాగా చేసి ప్రజల యొక్క మనల్ని ఆకట్టుకున్నటువంటి వ్యక్తి ఎస్వి రంగారావు గారు. 19 సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాల్లో ఎస్వి రంగారావు గారి జయంతి కూడా ఒక భాగం మా ట్రస్ట్ యాక్టివిటీల్లో. అందులో ఇది 106వ జయంతి ఎస్వి రంగారావు గారిది ఈ సంవత్సరం చేయడం జరుగుతుంది. ఇది సుమారుగా ఇప్పుడు 10 ఏళ్ళు నుండి 11వ సంవత్సరంలోకి అడుగుతాం. ఇది మెగాస్టార్ చిరంజీవి గారు ఆ రోజు ప్రతిష్ఠించారు ఈ విగ్రహాన్ని. అదేవిధంగా ఆయన ఆ రోజు టూరిజం మంత్రి కింద ఉండగా ఈవేళ టూరిజం శాఖ మంత్రిగా మన కందుల దుర్గేష్ గారు రాష్ట్ర మంత్రివర్యులు ఆయన రావడం కూడా అభినందనీయం. ఆయన కూడా మాకు ఈ విగ్రహ దాత. అలాగే పెద్దలందరూ కూడా ప్రజాప్రతినిధులు కానీ ట్రస్ట్ సభ్యులు కానీ ఎస్వీఆర్ కల్చరల్ అసోసియేషను అలాగే నగర చిరంజీవి యువత కొత్తపేట రాజా ఆధ్వర్యంలోనూ 19 సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోనూ ఎప్పుడూ ఘనంగా చేస్తున్నాం. అయితే ఈ సంవత్సరం మన కందుల దుర్గేష్ గారు మంత్రివర్యులుగా ఈ రాజమండ్రిలో మొట్టమొదటి కార్యక్రమం ఇక్కడ పాల్గొనడంతో ఆయన కూడా ఈ 3 అసోసియేషన్లు సంయుక్తంగా ఘనంగా సత్కరించడం జరిగింది. ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అందరూ రావడం, అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ట్రస్ట్ యాక్టివిటీలు అన్నీ కూడా సుమారు 12 ఏళ్ల నుండి స్టార్ట్ చేసాం. ఏ ఒక్కటి కూడా ఆపకుండా ఇప్పటివరకు జరుపుతూ ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నా మిత్రులు, నా స్నేహితులు, నాకు అన్ని రకాల నేనంటే ఇష్టపడే పెద్దలు, అన్ని పార్టీలకి సంబంధించి కులాలకి మతాలకి అతీతంగా ఎప్పుడూ నా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా నా వెన్నంటుండి నేను చేసే ప్రతి మంచి కార్యక్రమానికి సహకరిస్తున్న వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. నట సార్వభౌమ నట చక్రవర్తి శ్రీ ఎస్వి రంగారావు గారి యొక్క 106వ జయంతి సందర్భంగా రాజమహేంద్రవరం గోదావరి నదీ తీరాన ఎంతో వైభవంగా ఆయన యొక్క జయంతి ఉత్సవాలు మరి జరుపుతూ ఉన్నారు. 106వ జయంతి బహుశా భారతదేశంలో ఎక్కడా చేయనంత ఘనంగా రాజమహేంద్రవరం పుర ప్రజలు, ప్రత్యేకించి పంతం చారిటబుల్ ట్రస్ట్, ఎస్వి రంగారావు మెమోరియల్ ట్రస్ట్ వారు, అదేవిధంగా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ కొత్తపేట రాజా గారు, వీరందరూ కూడా మిత్ర బృందం అందరం కూడా ఇంత గొప్పగా కార్యక్రమాలు చేస్తూ వారు ఇంకా సజీవంగానే ఉన్నారనే విధంగా మరి ప్రజలకి చాటి చెప్పే విధంగా కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. తనపై ఎన్ని కేసులు పెట్టుకోవాలన్నా పెట్టుకోండి, ఎవరికీ భయపడేది లేదు, జైలుకి వెళ్లటానికైనా సిద్ధంగా ఉన్నానని, కడవరకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే తన ప్రయాణం కొనసాగుతుందని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ స్పష్టం చేశారు. మార్గాని ఎస్టేట్లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ క్యాలెండర్ ఇచ్చి దానిని అమలు చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని మార్గాని భరత్ అన్నారు. బుధవారం మార్గాని ఎస్టేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షులు అడప శ్రీహరి అధ్యక్షతన జగనన్నకు తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. భరత్ మాట్లాడుతూ ఎన్నికలపై సమీక్షించుకుని గతం గురించి బాధపడే కంటే భవిష్యత్తులో ఏం చేయాలనే దానిపై మనం ఆలోచించాలని కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. అభివృద్ధి చెందిన దేశంలో సైతం ఈవీఎంలను వినియోగించకుండా పేపర్ బ్యాలెట్నే ఉపయోగిస్తున్నారని, మన దేశంలో కూడా పేపర్ బ్యాలెట్ను ఉపయోగించాలని అభిప్రాయపడ్డారు. చంద్రమండలానికి పంపిన శాటిలైట్ను భూమి నుంచి ఆపరేట్ చేస్తున్నారని, అలాంటిది ఈవీఎంలను ప్రోగ్రామ్ డిజైనర్ ఆపరేట్ చేయవచ్చునన్నారు. గత 5 ఏళ్ల కాలంలో రాజమండ్రిలో చేసిన అభివృద్ధి ఎక్కడా జరగలేదని, సొంత ఊరు, సొంత ప్రజలు అనుకుని అభివృద్ధి చేశానన్నారు. 25% కమిషన్ తీసుకున్నానని తప్పుడు ఆరోపణలు చేశారని, దమ్ముంటే వాటిని నిరూపించాలని సవాల్ విసిరారు. పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎవరూ అధైర్యపడొద్దని, త్వరలోనే మధ్యంతర ఎన్నికలు వస్తాయన్నారు. ఇంకా సమావేశంలో బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, నక్క శ్రీగణేష్, వాసంశెట్టి గంగాధర్, బర్రే కొండబాబు, మజ్జి అప్పారావు, గుత్తుల మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. జనం కోసం, నిన్ను నమ్ముకున్నటువంటి జనం కోసం, నిన్ను నమ్ముకున్న కార్యకర్తల కోసం ఒక్క పొద్దువాడు అబద్ధమే రాజ్యం వెళ్తా ఉన్నటువంటి ఈ వేళ ఈ రాష్ట్రంలో
సావుకారు వస్తే అమ్మ తీసుకొచ్చి నిండా నీళ్లు పెట్టినటువంటి డేక్ష తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. గుడ్లను బేరమాడుకుంటే అందులో ఏమనేది, మునిగిన గుడ్లు కొనిది, తేలిన గుడ్లు పక్కన పెట్టేసింది. సావుకారు అమ్మమ్మ పోయింది, సారీ అమ్మ ఏం కాదమ్మా పొరపాటును తెచ్చారమ్మా అనేవాడు. పార్టీ అధికారం ఉన్నప్పుడు చాలా మంది ఏదో పదవులు కలుపుతూ వస్తారు. చాలా మంది పదవుల కోసం పెదవులు కలుపుతూ వస్తారు. అటువంటి కార్యకర్తలు చెక్కి పెట్టండి. ఆవేళ మనం తిరిగి అధికారం వస్తాం. మధ్యంతరానికి సిద్ధంగా ముగ్గురు కలిపి కొట్టారు జగన్మోహన్ రెడ్డిని. ముగ్గురు కలిపి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కుమ్మేశారు. అయినప్పటికీ 40% మార్కులతోటి ప్రజాక్షేత్రం నుంచి మనం గెలిచాం. మన అతిపెద్ద పార్టీ. ఎన్నికల్లో గెలుపు ఓటములు అనేవి సహజం. అంటే ఇద్దరు నిలబడినప్పుడు ఎవరో ఒకళ్ళు నెగ్గుతారు. దాన్ని కూడా మనం సమదృష్టితో తీసుకోవాలి. ఓడిపోయాం కదా అని డేలపడిన అవసరం లేదు. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు ఎందుకు పెడతారు అంటే అధికార మార్పిడి కోసమే పెడతారు. మనం నచ్చితే మనకు ఓటేస్తారు, లేదంటే వేరే పార్టీకి వేస్తారు. ఇది సర్వసాధారణ విజయం. దీన్ని మనం సమదృష్టితో తీసుకోవాలి, కృంగిపోకూడదు ఎప్పుడు కూడా. అదేవిధంగా గెలుపుకి 100 కారణాలు ఉంటాయి, ఓటమికి 100 కారణాలు ఉంటాయి. ఈ ఓటమికి కారణం ఫలానాది అని చెప్పేసి ఏదో ఒకళ్ళని కారణం చేయడం అనేది మంచిది కాదు. జనరల్ అనాలిసిస్ అండ్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు విశ్లేషణ చేసి 2 విషయాలు చెప్పారు. ఓటమికి కారణాలు 2. మూడోది ఒక అనుమానాస్పద కారణం. మొదటి కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు అలవికాని హామీలు ఇచ్చారు. ప్రజలు ఎప్పుడు కూడా ఆశాజీవులు. భరతరామ గారు 3000 ఇస్తానంటే నేను 4000 ఇస్తానంటే నాకు ఓటేస్తారు మీరు. అంటే ప్రజలంతా కూడా ఆశాజీవులు. సో ఈయన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే 4000 ఇస్తాను, 7000 ఇస్తాను, అందరికీ ఇంట్లో ఆడపిల్లలందరికీ ఇస్తాను, అమ్మ ఇది లేనిదేమీ లేదు, అన్ని ఆల్ ఫ్రీ బాబు అన్నీ కూడా చెప్పిస్తాడు ఆయన. సో ప్రజలు ఆ మాయలో పడ్డారు, అబద్ధాలు ప్రచారం చేశారు. ఒక వారం రోజులు ఎలక్షన్లు ఉన్నాయనగా పీకేనో పరిపాలనుడు ఉన్నాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి వారం రోజుల ముందు ప్రచారం చేయి వాళ్ళు తిరిగి సర్దుకునే లోపల ఎలక్షన్లు అయిపోతాయని చెప్పాడు. సో మీ ల్యాండ్స్ లాగేసుకుంటున్నాడు. 1 సెంటు 2 సెంట్లు 10 సెంట్లు ఉన్నవాడు, 2 ఎకరాలు ఉన్నవాడు ల్యాండ్ అంతా జగన్మోహన్ రెడ్డి లాగేసుకుంటాడని చెప్పి దుష్ప్రచారం చేశారు. సోషల్ మీడియాలో వాళ్ళు అద్భుతంగా దీన్ని ప్రచారం చేశారు. మెజారిటీలు చూస్తే కొంచెం అనుమానం వస్తుంది. ఎమ్మెల్యేల మెజారిటీ చూస్తే ఎంపీల మెజారిటీలో ఉన్నాయి. వాళ్ళు ఎంత చెప్పారో అంతే మెజారిటీలు వచ్చినాయి. ఇవన్నీ కూడా కొంచెం అనుమానాస్పదంగా ఉంది. కానీ ఇట్ ఈస్ నాట్ అప్రాప్రియేట్ టు కామెంట్ ఆన్ దిస్ వితౌట్ ఎనీ ఎవిడెన్స్. ఆధారం లేకుండా మనం మాట్లాడకూడదు. రేపు దేశవ్యాప్తంగా కూడా పరిస్థితులు మారబోతూ ఉన్నాయి. సో 100% మళ్ళీ రేపు ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినప్పటికీ కూడా ప్రజలు ఒక ఇమోషన్తో ఒక వేవ్తో మొన్న ఓటింగ్ పడింది. మనం కూడా చూస్తే డాక్టర్ గారు ఇప్పుడే చెప్పారు 2 పెద్ద అంశాలు, 3వది లిక్కర్. ఈ 3 అంశాలు మీదే ఎలక్షన్ జరిగింది. ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఇచ్చుకుంటూ పోయాడు, ప్రజలు ఏమో వస్తాయేమో అని ఓట్లు వేశారు. 2వది ల్యాండ్ టైటిలింగ్ గురించి, మా భూమి మాకు ఉండదేమో, ఈ భూమి తాకట్లు పెట్టేసి పేదలకు పనిచేస్తారేమో అని ఈ రకమైన దుష్ప్రచారం చేసేసి అదొకటి జరిగింది. 2వది రకరకాల కుల సమీకరణాలతో పోలరైజేషన్ కూడా కొంత జరిగింది. సో ఇవన్నిటిని కూడా రేపు జగనన్న ఎంత వెయిట్ ఉన్నవాడు అనేది కనబడబోతుంది. ఎందుకంటే ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ సంక్షేమ క్యాలెండర్ ఇచ్చిన వ్యక్తి, దేశంలోనే మొట్టమొదటి వ్యక్తి మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. గడిచిన ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి చేపట్టాల్సిన కార్యాచరణతో ఉన్నారని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రజలకు భరోసా ఇచ్చారు. రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట డి బ్లాక్లో 5 లక్షల రూపాయలతో నిర్మాణం చేయనున్న బోర్వెల్ నిర్మాణానికి గోరంట్ల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తుందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని అన్నారు.
గత ప్రభుత్వంలా సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను దోచుకునే విధానం కాకుండా సంపద సృష్టించి ప్రతి పేద కుటుంబానికి నికర ఆదాయం పెరిగేలా చేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానన్నారు. వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిన వ్యవస్థలను, ప్రభుత్వ శాఖలను గాడిన పెట్టడం ద్వారా ప్రజలకు పారదర్శక పాలన అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని గోరంట్ల పేర్కొన్నారు. అంతర్గత రహదారులు, డ్రైన్స్ అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు. మండల ప్రత్యేకాధికారి ఎన్ జ్యోతి, ఎంపీడీఓ డి శ్రీనివాసరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తప్పని మడమ చెప్పని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చాడు, ఈరోజు అమలులోకి తెచ్చాడు. రాష్ట్రం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులో కూరుకుపోయిన, లక్షలాది కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ ఉన్నా కూడా అభివృద్ధి నోచుకొని ఈ ప్రాంతంలో పేదల సంక్షేమం కోసం ఈ రోజున పెంచిన పెన్షన్ ఇస్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే మీకు చెప్పిన ప్రకారం 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతోంది. ఈ నెల 4,000 కాదు, ఏప్రిల్ నుంచి పెండింగ్ లో ఉన్న 3,000 రూపాయలు కూడా కలిపి 7,000 రూపాయలు వాళ్ళ పెన్షన్దారులకు ఇంటింటికి వచ్చేపోతా ఉన్నారు. వాళ్ళకి ఇప్పటిదాకా 3,000 పెన్షన్. ఈ నెల నుంచి వాళ్ళకి 6,000 రూపాయలు పెన్షన్, వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్, పాత బాకీ కూడా కలిపి 9,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. ఇది కాకుండా మంచాన పడి అసలు నడవలేక బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు పెన్షన్ రాబోతాం. చంద్రబాబు గారు, లోకేష్ గారు కలిసి ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. త్వరలోనే 16,000 మంది టీచర్ ఉపాధ్యాయులు ఒక్కసారిగా భర్తీ చేస్తారు. తాళ్లపూడి మండలం తాడిపూడి పంపింగ్ స్కీమ్ ఎత్తిపోతల పథకం ద్వారా ఆయకట్టు రైతాంగానికి సాగునీరు విడుదల చేసే కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, స్థానిక శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ రైతులకు సాగునీరు అందించే కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ, కాలువలలో పూడికతీత పనులకు తగిన మరమ్మతులు చేయకపోవటం వల్ల చివరి భూముల వరకు సాగునీరు అందించే క్రమంలో ఇబ్బందులు ఎదురైన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. రానున్న రోజుల్లో సాగు చేసే ప్రతి ఎకరాకు సజావుగా నీరు అందేలా చర్యలు చేపడతామన్నారు. తాడిపూడి పంపింగ్ స్క్రీన్ ద్వారా 14 మండలాలకు చెందిన 135 గ్రామాల్లోని రైతాంగానికి కాలువల ద్వారా 2,06,000 ఎకరాలకు సాగునీటిని సరఫరా చేయడం జరుగుతోందన్నారు. ఇందులో పంపింగ్ స్కీమ్ ద్వారా 1,38,000 ఎకరాలకు కాలువల ద్వారా సాగునీరు, మెట్ట ప్రాంతంలో ఉన్న 68,000 ఎకరాలకు సబ్ లిఫ్ట్ల ద్వారా సాగునీటిని అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం తాడిపూడి ఎత్తిపోతల పథకం తాగునీటి కాలువలకు నీటిని విడుదల చేశారు. సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, ఇరిగేషన్ ఎస్సీ శ్యాంప్రసాద్, ఇరిగేషన్ ఏపీ స్టేట్ అడ్వైజర్ ఎన్ వెంకటేశ్వరరావు, ఈఈలు దేవప్రకాష్, ఎస్ బాబు, సుజాత, స్థానిక నాయకులు ఏ త్రినాథ్, ఏ పరమేశ్వరరావు, ముళ్లపూడి శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లోని హద్రస్లో బోలేబాబా సత్సంగ్ కార్యక్రమం వందల కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. బాబా పాద ధూళి కోసం జనం ఒక్కసారిగా ఎగబట్టంతో భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 121కి చేరింది. కాగా ఈ విషాదం తర్వాత బోలేబాబా ఆచూకీ తెలియరావట్లేదు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. తొక్కిసలాట తర్వాత ఘటన జరిగిన క్యాంపస్లో బోలేబాబా కనిపించలేదు. ఆయన ఇక్కడ లేరు అని డీఎస్పీ సునీల్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారన్నది ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సత్సంగ్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ముఖ్య సేవాదార్ దేవప్రకాష్ మధుకర్, ఇతర ఆర్గనైజర్ల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. బాబా పేరును ఇందులో పేర్కొనలేదని పోలీసులు తెలిపారు. బాబా సత్సంగ్కు 2.5 లక్షల మంది హద్రాస్ జిల్లా పుల్లాయ్ గ్రామంలోని ఓ ఖాళీ ప్రదేశంలో తాత్కాలిక షెడ్లు వేసి ఈ సత్సంగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 80,000 మంది వరకు హాజరయ్యేందుకు పోలీసులు దీనికి అనుమతించారు. కానీ మంగళవారం 2.5 లక్షలకు పైగా ప్రజలు వచ్చినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తు నిమిత్తం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. మరోవైపు హద్రస్ ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. గతంలో జరిగిన తొక్కిసలాట ఘటన నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని, దీనిపై కఠిన మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషనర్ అభ్యర్థించారు.
అటు ఘటనపై సిబిఐ దర్యాప్తు చేపట్టాలని అలహాబాద్ హైకోర్టులో మరో వ్యాజ్యం దాఖలైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, పార్లమెంట్ ఉభయ సభలు, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు సంతాపం వెలిబుచ్చారు. స్థానిక లాలా చెరువు స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆవరణలో స్వర్ణాంధ్ర సిపి రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో బుధవారం పరమహంస యోగానంద నేత్రాలయం సహకారంతో చింత నాగ ప్రణవ్ రెడ్డి జ్ఞాపకార్థం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు వ్యవస్థాపకుడు గుబ్బల రాంబాబు తెలిపారు. స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో గత 26 సంవత్సరాలుగా 1008 ఉచిత వైద్య శిబిరాలను దాతల సహాయ సహకారాలతో జిల్లా వ్యాప్తంగా నిర్వహించగలిగామని రాంబాబు హర్షం వెలిబుచ్చారు. ఉచిత కంటి వైద్య శిబిరంలో భాగంగా ఆయన మాట్లాడుతూ చాలా మంది సరైన సమయంలో కంటి పరీక్షలు నిర్వహించుకోకపోవటం వల్ల గ్లకోమా వల్ల చూపు మందగించి చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. లాలా చెరువు పరిసర ప్రాంతాలతో పాటు రాజమండ్రి అర్బన్, రూరల్ ప్రాంతాల నుంచి సుమారు 350 మంది వరకు కంటి పరీక్షలకు హాజరయ్యారు. వారికి అవసరమైన కంటి ఆపరేషన్లను కూడా పరమహంస యోగానంద నేత్రాలయంలో చేయిస్తామని, ఈ నెల 15వ తేదీన కళ్లజోళ్లు ఉచితంగా అందిస్తామని రాంబాబు తెలిపారు. ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఆర్డీఓ మారిశెట్టి జితేంద్ర, హెల్పింగ్ హ్యాండ్స్ నిర్వాహకుడు అనూప్ జైన్ హాజరయ్యారన్నారు. స్వర్ణాంధ్ర ఉపాధ్యక్షుడు పిడరగోయి మాజీ సర్పంచ్ బొప్పన నాగేశ్వరరావు కుమారుడు బొప్పన వంశీకృష్ణ పుట్టినరోజు సందర్భంగా స్వర్ణాంధ్రలో అల్పాహారం, పుష్కర ఘాట్ ప్రభుత్వాసుపత్రి వద్ద మధ్యాహ్న భోజనాన్ని వితరణ చేశారు. అందరికీ నమస్కారం. మనం స్వర్ణాంధ్ర సేవా సంస్థ తరపున గత 26 సంవత్సరాలుగా సుమారు 1008 ఉచిత వైద్య సేవా శిబిరాలు మనం అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు, అనేక మంది దాతల సహకారంతో ఇప్పటివరకు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చేయడం జరుగుతుంది. అలాగే అనేక ఈ ఉచిత వైద్య శిబిరాలతో పాటు ముఖ్యంగా కంటికి సంబంధించినటువంటి వైద్య సేవలు మనిషికి చాలా అవసరం. చాలామంది ఆ కంటి వైద్య పరీక్షల నిర్లక్ష్యం వల్ల గ్లూకోమా వచ్చి పూర్తిగా చూపు మందగించి చాలామంది అందులుగా మారుతున్నటువంటి పరిస్థితి. ఈ ఉచిత వైద్య సేవ శిబిరాన్ని ఈరోజు స్వర్ణాంధ్ర ప్రాంగణంలో ఏర్పాటు చేసామని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ, ఇటు లాలా చెరువు ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో అనేక రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్ నుంచి, అలాగే మన గోదావరి దాటిన తర్వాత కొవ్వూరు, ఇటు గోకవరం అలాంటి పరిసర ప్రాంతాల నుంచి కూడా ఈరోజు ఇక్కడికి వైద్య సేవా శిబిరంలో పాల్గొనడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంటే ప్రజలకి వైద్యం ఆ అవసరం తీర్చే స్వచ్ఛంద సంస్థల పాత్ర చాలా కీలకమని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎవరైతే సిబ్బంది ఈ ఉచిత వైద్య సేవా శిబిరంలో పాల్గొన్నారో వాలంటీర్సు, స్వర్ణాంధ్ర సిబ్బంది, విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన పూర్వపు మున్సిపల్ కమిషనర్ శ్రీ మారిశెట్టి జితేంద్ర గారికి, హెల్పింగ్ హ్యాండ్స్ అడ్మిన్ అనూప్ జైన్ గారికి, మా స్వర్ణాంధ్ర సిబ్బంది కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. నీట్ పరీక్ష పేపర్ లీకేజీను నిరసిస్తూ జూలై 4వ తేదీన గురువారం దేశంలో విద్యాసంస్థల బంద్కు పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు ఐక్య పోరాటంలో భాగంగా పిలుపునిచ్చాయని ఆయా విద్యార్థి సంఘాల నాయకులు వెల్లడించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ కిరణ్ కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వై భాస్కర్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి తారకేష్ స్థానిక ఎస్కేవిటి కళాశాలలో పోస్టర్లు ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ గౌరవ ప్రతిష్టలకు విశిష్టమైన నీట్ పరీక్ష దేశ చరిత్రలో ఏనాడు కనీ విని ఎరగని రీతిలో ఈ సంవత్సరం అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఈ నీట్ పరీక్ష నిర్వహించే ఎన్టీఏను రద్దు చేయాలని బాధిత విద్యార్థులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు మొరపెట్టుకున్న ఎటువంటి స్పందన లేకపోవడం దారుణమని విమర్శించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎన్టీఏను పునరుద్ధరించవలసిన అవసరం ఉందన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నూతన విద్యా విధానం పేరిట దేశవ్యాప్తంగా పాఠశాలల మూసివేత ఆపాలని డిమాండ్ చేస్తూ గురువారం జరిగే బంద్ జయప్రదం చేయాలని కోరారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎన్ రాజా, పీడీఎస్యూ జిల్లా సంయుక్త కార్యదర్శి కె భాను, రాంబాబు, దినేష్, శివ, సురేష్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జూలై 4 విద్యార్థి సంఘాలన్నీ కలిపి బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ రోజున ఏదైతే ఎంబీబీఎస్ పరీక్షకి సంబంధించి, ఎంబీబీఎస్ చదువుకు సంబంధించి వెళ్ళే విద్యార్థులందరూ కూడా ముందస్తుగా దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రాసి వెళ్తా ఉన్నారు. దేశం మొత్తం కూడా
చూస్తా ఉన్న ఈ పరీక్షలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం అవకతవకలకు దారి తీసింది. ఎప్పుడూ లేని పరిస్థితుల్లో ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 10 ఏళ్లలో 730 పరీక్షల దాకా ఈరోజు లీకేజీలు జరుగుతూ ఉన్నాయి. ఎంత పెద్ద ఎత్తులో లీకేజ్ జరిగిందంటే 2500 కోట్ల రూపాయలు ఈ రోజున లీకేజ్ పేరుతో పేపర్లు అమ్ముకుంటా ఉన్న పరిస్థితి ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి మేమందరం కూడా డిమాండ్ ఒకటే చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే పేపర్ లీకేజ్లు పాల్పడిన ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో, ఈ బీజేపీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. దాంతోపాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దీని బాధ్యత వహించాలి. ఈరోజు ఎవరైతే నష్టపోయిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పరిహారం చూపించాలని చెప్పి ఈ పరీక్షను రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజేమో గ్రేస్ మార్కులు కలిపామని చెప్పి దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు. గ్రేస్ మార్కులు అనేవి ఎన్టీఏ ఏజెన్సీలో కలపడానికి అనేది హక్కు లేదని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో ఆ భాషలకి, ప్రాంతీయ భాషలకి వాల్యుయేషన్ లేకుండా ఈరోజు స్వతంత్రంగా కేంద్రీయ విద్యా వ్యవస్థను ఈరోజు నడిపిస్తా ఉన్నారు దేశవ్యాప్తంగా. ఈ దేశంలో కేంద్రీయ విద్యా వ్యవస్థ అవసరం లేదు. ఆయా రాష్ట్రాలకి ప్రత్యేక స్వతంత్రత కావాలి. ఆ రాష్ట్రాల హక్కుల్ని ఉల్లంఘించేటువంటి విధానాలు ఎక్కడా కూడా ఉండకూడదని చెప్పేసి, రాష్ట్రాలకు స్వేచ్ఛ కావాలని చెప్పి ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాలని కూడా కార్యాచరణ కమిటీ కూడా డిమాండ్ చేస్తూ ఉంది. పిడిరగోయి పంచాయతీ బాపూజీనగర్ కాలనీలో అనారోగ్యం, పేదరికంతో ఇబ్బందులు పడుతున్న వృద్ధ దంపతులకు సత్య చారిటబుల్ ట్రస్ట్ తరపున అండగా నిలిచారు. ఆ వృద్ధ దంపతులకు నెలకు సరిపడా నిత్యావసరాలు, బియ్యంతో అవసరమైన మందులు, ఆర్థిక సహాయం అందజేశారు. వృద్ధుడిని ఆర్యాపురంలోని సాయి హాస్పిటల్కి తీసుకువెళ్లి వైద్యులతో కిడ్నీ, గుండె పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను సత్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పించారు. ఆ వృద్ధ దంపతులకు కిరాణా సామాన్లు, కాయగూరలు, రైస్, కొంత డబ్బులు సహాయం చేయటం జరిగింది. డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ తీసుకుని నెలకు సరిపడా మెడిసిన్ తీసుకుని రావటానికి మాట ఇవ్వటం జరిగింది. ఆ వృద్ధ దంపతుల కుటుంబ సభ్యులతో సహా ఆ వీధిలో ఉన్న పక్క కుటుంబాల వారు 30 మందికి పైగా మన సంస్థ చేసిన సహాయానికి అభినందనలు తెలిపారు. వృద్ధ దంపతులను ఆదుకునేందుకు ఆర్థిక సహాయం చేసిన దాతలకు, ట్రస్ట్ సభ్యులకు సత్య చారిటబుల్ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ తరపున టి రవి కృతజ్ఞతలు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగు చిత్రసీమలో ఎస్వీఆర్ కీర్తి అజరామరం, రాజమహేంద్రవరంలో ఘనంగా జయంతి వేడుకలు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అండగా నిలబడతాం, విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎంపీ మార్గాని భరత్. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి భరోసా. రైతు సంక్షేమమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యం, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. హథ్రస్ తొక్కిసలాటలో 128కి చేరిన మృతుల సంఖ్య, వందల కుటుంబాల్లో విషాదం నింపిన బాబా సత్సంగ్. ఇవే బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సీ న్యూస్.